ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆకట్టుకున్న భారత యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వీరిద్దరిని ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేర్చింది. నిబంధనలకు అనుగుణంగా ఇద్దరిని గ్రేడ్ సిలో చేర్చుతామని ఓ ప్రకటనలో తెలిపింది. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్లను గ్రేడ్ సి కేటగిరీలో చేర్చుతూ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించింది. ఇద్దరు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో అరంగేట్రం చేశారు. చివరిదైన ధర్మశాల టెస్ట్ ఆడిన తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ పొందడానికి అర్హత సాధించారని, బీసీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా యువ క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టుల్లో చోటిచ్చామని వివరించింది. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ ఇప్పటి వరకు 2 టెస్ట్ మ్యాచ్లు ఆడారని, ధర్మశాల టెస్ట్ కూడా ఆడితే నిబంధనలకు అనుగుణంగా ఇద్దరిని గ్రేడ్ సిలో చేర్చుతామని ఫిబ్రవరి 28 ప్రకటనలో తెలిపింది. సర్ఫరాజ్, ధ్రువ్ జురేల్ ఇద్దరు ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో రాణించారు. సర్ఫరాజ్ ఖాన్ 5 ఇన్నింగ్స్లో 3 అర్ధ సెంచరీలు బాదాడు. ఇక రాజ్కోట్ టెస్ట్లో ధ్రువ్ జురేల్ మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్లో 90, రెండవ ఇన్నింగ్స్లో 39 పరుగులు బాది భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని